డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఈరోజు ఈ వీడియోలో హిందీ క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ చూస్తున్నాము. సో ఇక్కడ మోడల్ పేపర్ చూస్తే ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, పైన ద్వితీయ భాష హిందీ 10वीं कक्षा मॉडल पेपर बी, द्वितीय भाषा हिंदी 10वीं कक्षा పబ్లిక్ పరీక్ష 2021 ప్రశ్నపత్ర నిర్మాణ్ మార్గదర్శక్. సో మీకు ఇంతకుముందు వీడియోలో తెలుగు సబ్జెక్ట్ పేపర్లు చెప్పినట్టుగా పోయినసారి అంటే పోయిన సంవత్సరం 2021 మోడల్ పేపరే ఇప్పుడు మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి 2022కి ఇదే మోడల్ పేపర్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మోడల్ ప్రకారమే మనకు పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది, అది గమనించండి. సో పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది ఒకటే లాగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో మనకి ఎగ్జామ్స్లో మార్క్స్ అంటే క్వశ్చన్స్ అనేది అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాల ప్రకారం ఇస్తారు. కాబట్టి ఒకసారి ఇక్కడ విద్యా ప్రమాణాలు హిందీలో ఏ విధంగా ఇచ్చారో చూడండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ, దీనికి సంబంధించి 20 మార్క్స్ ఉంటాయి. ఓకే, అందులో క్వశ్చన్స్ కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి క్వశ్చన్స్ ఇస్తారు, అలాంటివి ఉంటాయి. అది మన మోడల్ పేపర్లో చూస్తాం. నెక్స్ట్ సెకండ్ స్వరచనలో ఇక్కడ మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. లఘు ప్రశ్న, నిబంధనాత్మక ప్రశ్న ఉంటాయి. ఇక్కడ మీకు లఘు ప్రశ్న వచ్చేసి 4 రాయాల్సి ఉంటుంది. 4 × 4 16 మార్క్స్, ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో 4 × 4 16. అలానే ఎస్ఏ క్వశ్చన్స్ 2 రాయాల్సి ఉంటుంది, ఈచ్ క్వశ్చన్కి 8 మార్క్స్. సో 2 × 8 16 మార్క్స్. అలా 16 + 16 32 మార్క్స్ మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? సో అది కూడా ఏంటి, మీకు డిలీట్ అయిన పాఠాలు తప్ప మిగతావి. ఒకసారి పైన చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ద్వితీయ భాష హిందీ టెక్స్ట్ बुक में कुल 12 पाठ 4 उपवाचक पाठ हैं. इनमें 9वीं दक्षिणी गंगा गोदावरी, 11वीं जल ही जीवन है और उपवाचक अपने स्कूल को एक उपहार. पाठों की 2021 10वीं कक्षा पब्लिक परीक्षा के लिए छूट दी गई है. అంటే ఇక్కడ మనకి 3 లెసన్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చేశాను. సిలబస్ గురించి 30% సిలబస్ తగ్గించినప్పుడు ఈ 3 లెసన్స్ మీకు తీసేయడం జరిగింది. ఉపవాచక్ నుంచి ఒకటి అండ్ ప్రోజ్ అండ్ పోయిటరీ నుంచి 2 తీసేయడం జరిగింది. ఇవి కాకుండా మిగతా లెసన్స్ నుంచి మీకు క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఓకేనా? రైట్. సో గ్రామర్ మాత్రం అన్నిటిలోంచి ఇస్తారు. ఓకే, ఇప్పుడు థర్డ్ విద్యా ప్రమాణం చూడండి, సృజనాత్మక అభివ్యక్తి. ఇందులో 1 క్వశ్చన్ ఉంటుంది. సో దానికి 8 మార్క్స్, 1 × 8 = 8. అలానే ఫోర్త్ విద్యా ప్రమాణ్ శబ్ద భాండార్ అంటే శబ్దాలకు సంబంధించింది ఇస్తారు మీకు. సో శబ్ద భాండార్ సంబంధించి చూస్తే మనం ఇక్కడ శబ్ద భాండార్కి సంబంధించి 10 × 1 10 మార్క్స్. అంటే ఇక్కడ సంధి విచ్ఛేద్ కానీ, విగ్రహవాక్య కానీ, ప్రకృతి వికృతి కానీ, విలోమ శబ్ద కానీ ఇలాంటివి ఇందులో ఉంటాయి అనమాట. ఆబ్జెక్టివ్కి సంబంధించి పార్ట్ బిలో ఇస్తారు ఇవి. ఓకే, 10 మార్క్స్. అలానే వ్యాకరణాంశ్ 10 × 1 = 10 మార్క్స్, 10 అంక్. ఓకే, సో ఇవన్నీ కలిపి కూడా 80 మార్క్స్ అనమాట. సో ఈ 80 మార్క్స్ మీకు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా 20 మార్క్స్ మీకు తెలుసు ఎఫ్ఏకి ఇస్తారు, మీ స్కూల్లో మీ హిందీ టీచర్ ఇస్తారు. ఆ 20 మార్క్స్, ఈ 80 మార్క్స్ కలిపి 100 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం మోడల్ పేపర్ చూద్దామా? ఓకే, క్వశ్చన్ పేపర్ దగ్గరికి వెళ్తున్నాం. ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్, మోడల్ క్వశ్చన్ పేపర్, సెకండ్ లాంగ్వేజ్ 10th క్లాస్. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 80, టైమ్ 3 hours and 15 minutes. అంటే 15 minutes క్వశ్చన్ పేపర్కి, సో 3 hours మనం రాయడానికి. ఓకే, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, రీడ్ ద క్వశ్చన్ పేపర్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్. ఆన్సర్ ద క్వశ్చన్స్ అండర్ పార్ట్ ఏ ఇన్ ద ఆన్సర్ షీట్ ప్రొవైడెడ్. థర్డ్ పాయింట్, రైట్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్స్ అండర్ పార్ట్ బి ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ అండ్ అటాచ్ ఇట్ టు ద పార్ట్ ఏ ఆన్సర్ షీట్. అంటే మీకు పార్ట్ ఏనేమో ఆన్సర్ షీట్ ఇస్తారు, పార్ట్ ఏకి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ అవన్నీ కలిపి పార్ట్ ఏలో రాయాలి. పార్ట్ బి మాత్రం క్వశ్చన్ పేపర్లోనే అంటే ఆబ్జెక్టివ్ పేపర్లోనే ఆన్సర్స్ రాసి ఈ ఆన్సర్ షీట్ని ఆబ్జెక్టివ్ పేపర్ని కట్టి మీరు ఇన్విజిలేటర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి పార్ట్ ఏ చూడండి. పార్ట్ ఏకి సంబంధించి టైము 2 hours and 45 minutes అండ్ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్. ఓకే, ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, ప్రశ్నోంకే ఉత్తర్ నిర్దేశానుసార్ లిఖియే. అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయమంటున్నాడు. ఇందులో చూస్తే నిమ్నలిఖిత్ गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर 1 या 2 వాక్యోं में लिखिए. అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. సో ఈ పారాగ్రాఫ్ క్లియర్గా మంచిగా చదివి అర్థం చేసుకొని అక్కడ కింద 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ
గద్యాంశ నుంచే ఉంటాయి, అంటే ఈ పారాగ్రాఫ్లోనే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చదివితే అక్కడే ఆన్సర్స్ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసి రాస్తే ఈజీగా 5కి 5 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ అన్నమాట. ఓకే, ఇంకొక పారాగ్రాఫ్ ఇస్తారు చూడండి. ఇందులో ఇక్కడ కూడా ఏమని ఇచ్చారు, నిమ్నలిఖిत गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो वाक्यों में लिखिए. ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో 5 × 1 = 5, ఇక్కడ 5 × 2 = 10 మార్క్స్. కాబట్టి కొంచెం మనము డిస్క్రిప్టివ్గా అంటే క్లియర్గా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఆ పారాగ్రాఫ్ని చదివి క్లియర్గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక అక్కడ 6, 7, 8, 9, 10 ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలన్నమాట. సో క్వశ్చన్ చదవడం, అర్థం చేసుకోవడం సో మీరే చేయాలి అది, ఎందుకంటే మీరే ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని రాయాలి. ఇక్కడ మనం మోడల్ పేపర్ చూస్తున్నాం ఎలా ఉన్నది. అలానే ఇందులో చూడండి, ఈ విభాగ్. సో निम्नलिखित प्रश्नों से किसी एक का उत्तर लिखिए. निम्नलिखित प्रश्नों में से किसी एक का उत्तर लिखिए అంటే కింద మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, అందులోంచి ఏదన్నా ఒకటే రాయాలి. సో 5 × 1 = 5 మార్క్స్. సో 11th క్వశ్చన్ చూడండి, మీకు निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो वाक्यों में लिखिए. అంటే ఇక్కడ మీకు 2 పద్యాలు ఇచ్చాడు కదా, పద్యం ఇచ్చింది కదా, ఆ పద్యం చదివేసి ఆ పద్యం కింద మీకు ABCDE అని 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. సో 11th దాన్ని అటెంప్ట్ చేయొచ్చు, మీరు 12th దాన్ని అటెంప్ట్ చేయొచ్చు. 12thలో కూడా చూడండి, निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो वाक्यों में लिखिए. సో ఇక్కడ కూడా మీకు 4 పద్యపాదాలు ఇవ్వడం జరిగింది. సో అది హిందీ పోయంకి సంబంధించి ఇచ్చారు, అది చదివి జాగ్రత్త అర్థం చేసుకొని ఇక్కడ కూడా ABCDE 5 క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ రాయాలి. లేదా 13th సో 13th క్వశ్చన్ ఇక్కడ కూడా निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो वाक्यों में लिखिए. ఇక్కడ కూడా సేమ్ ఈ పద్యం ఇచ్చారు మీకు హిందీ పోయం, దాన్ని చదివి దాని కింద ABCDE క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పద్యానికి టైటిల్ పెట్టమంటాడు, మీకు కొంచెం పద్యం ఇచ్చాడు కదా, దానికి ఒక టైటిల్ అంటే దాని పేరు ఏం పెడితే బాగుంటుందో అట్లాంటి క్వశ్చన్ కూడా అడుగుతారు. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ విభాగంలో 11, 12, 13 సో వీటిలోంచి ఏదైనా ఒకటే క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలి. 11th కానీ 12th కానీ 13th కానీ ఏదైనా ఒకటి అటెంప్ట్ చేయాలి. 5 × 1 5 మార్క్స్ అనమాట. ఇప్పుడు సెకండ్ చూస్తే క్వశ్చన్ ఆన్సర్స్. సో సెకండ్ విభాగ్ किन्हीं 4 प्रश्नों के उत्तर लिखिए. చూడండి, किन्हीं 4 प्रश्नों के उत्तर लिखिए. మీకు 14 నుంచి 21 వరకు ఎన్ని 14, 15, 16, 17, 18, 19, 20, 21 8 క్వశ్చన్స్ ఇచ్చారు. సో 8 క్వశ్చన్స్ నుంచి మీరు రాయాల్సినవన్నీ 4 క్వశ్చన్స్ మాత్రమే. ఓకేనా. సో किन्हीं 4 प्रश्नों के उत्तर लिखिए. 14th क्वेश्चन ఏంటి, सुमित्रानंदन पंत के जीवन और साहित्य पर प्रकाश डालिए. 15th क्वेश्चन, प्रेमचंद का परिचय अपने शब्दों में लिखिए. 16th, देश से भ्रष्टाचार समाप्त करने के लिए छात्रों का क्या योगदान हो सकता है. 17th, हमीद के स्थान पर यदि आप होते तो चिमटे के बदले में क्या खरीदते. సో ఇలా ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో 14 నుంచి 21 వరకు 8 ఉన్నాయి, అందులో మీరు 4 రాయాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు థర్డ్ విభాగ్ చూడండి, థర్డ్ బిట్. ఇక్కడ కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ లిఖియే. సో 1 × 8 మార్క్స్. ఇక్కడ మీకు 22, 23, 24 3 క్వశ్చన్స్ ఇచ్చారు, అందులోంచి ఏదైనా ఒకటే రాయాలి. ఓకే. అలానే 4th సెక్షన్లో చూస్తే కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ 8 से 10 8 నుంచి 10 పంక్తిयों में लिखिए. సో 25th, 26, 27 ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాయాలి. ఓకే. ఇప్పుడు 5th బిట్ చూడండి. 5th బిట్ చూస్తే కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ 8 से 10 పంక్తిयों में लिखिए. ఇది కూడా అంతే. సో ఇక్కడ ఏంటంటే ఐ థింక్ ఇది ఉపవాచక నుంచి ఇస్తారనుకుంటాను. 28, 29, 30 సృజనాత్మక్ విద్యా ప్రమాణం ఉంది కదా, దానికి సంబంధించింది ఉండొచ్చు. ఇక్కడ కూడా మీరు 28, 29, 30 నుంచి ఏదైనా ఒకటే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. సో ఇదంతా పార్ట్ ఏ. ఇప్పుడు మనం పార్ట్ బికి వెళ్దాం. ఓకే. సో చూడండి, మోడల్ క్వశ్చన్ పేపర్ హిందీ సెకండ్ లాంగ్వేజ్ పార్ట్ ఏ అండ్ బి
టైం 30 minutes, మార్క్స్ 20. ఇది పార్ట్ బికి సంబంధించింది మాత్రమే. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ పార్ట్ బి ఆన్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్ అండ్ అటాచ్ ఇట్ టు ద ఆన్సర్ బుక్లెట్ పార్ట్ ఏ. సో ఇక్కడ పార్ట్ బిలోని క్వశ్చన్స్కి ఇదే ఆబ్జెక్టివ్ పేపర్లో ఆన్సర్స్ రాసేసి క్వశ్చన్ పార్ట్ ఏ తోటి అటాచ్ చేసి ఇవ్వాలి. ఇక్కడ సెకండ్ ఇన్స్ట్రక్షన్, క్యాండిడేట్స్ మస్ట్ బీ క్యాపిటల్ లెటర్స్, మస్ట్ యూజ్ క్యాపిటల్ లెటర్స్. క్యాండిడేట్స్ మస్ట్ యూజ్ క్యాపిటల్ లెటర్స్ ఏ, బి, సి ఆర్ డి వైల్ ఆన్సరింగ్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, సో మీరు ఆ బ్రాకెట్స్లో క్వశ్చన్కి ఎదురుగా బ్రాకెట్లో ఏ లేదా బి లేదా సి లేదా డి అని రాయాలి. ఓకేనా? సో ఈ విధంగా మీకు పార్ట్ బిలో చూడండి. ఫస్ట్ బిట్ ఏంటి, निम्नलिखित प्रश्नों के सही उत्तरों के अक्षर दिए गए कोष्टक में लिखिए. 20 into 1 is equal to 20 మార్క్స్. ఓకే, డైరెక్ట్గా 20 క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఒక శాంపుల్ చూడండి. స్త్రీయా జల్ భరీ గగరీ లేకర్ జా రహీ హై. సో ఇక్కడ క్వశ్చన్ అదొక వాక్యం ఇచ్చారు, దాని కింద రేఖాంకిత శబ్ద్ కే సహీ పర్యాయ్ పహచానియే. సో ఇక్కడ పర్యాయ అనేది ఇచ్చాడు. పర్యాయకి సంబంధించి మనం అండర్లైన్ చేసిన దానికి జెల్ అంటే ఏంటి అనే దానికి పర్యాయవాచి శబ్దం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ జెల్ అంటే పానీ అని వస్తుంది, నీర్ పానీ, సి కదా ఆన్సర్, అలా అనమాట. సో ఆ విధంగా మీరు మిగతా అన్ని కూడా రాయాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఆప్కే ఆతే హీ వాతావరణ్ శాంత్ హో గయా. సో బ్రాకెట్లో ఏమి ఇచ్చారు, రేఖాంకిత శబ్ద కా విలోమ్ పహచానియే. శాంత్కి విలోమ్ శబ్దం ఏంటి, ఇక్కడ ఏ విశ్రామ్ ఇచ్చాడు, బి అశాంత్ ఇచ్చాడు, సి ప్రశాంత్ ఇచ్చాడు, డి ఆశ్రమ్ ఇచ్చాడు. సో శాంత్కి అశాంత్, బి ఇస్ ద ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా మీరు చూస్తే మొత్తం 20 క్వశ్చన్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు అన్నిటికీ ఆన్సర్స్ ఈజీగా రాసేయచ్చు. ఓకే, మీరు ఒకవేళ అన్ని క్వశ్చన్స్ చూడాలనుకుంటే ఈ వీడియోని పాజ్ చేస్తే క్వశ్చన్ పేపర్ అలానే ఉంటుంది, చదవచ్చు. ఓకేనా? పాజ్ చేస్తే ఈ క్వశ్చన్స్ అలానే ఉంటాయి, చదువుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, నేను పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఈ విధంగా టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో పార్ట్ బిలో. సో ఈ విధంగా మీరు పార్ట్ బికి సంబంధించిన ఆన్సర్స్ పార్ట్ బి క్వశ్చన్ పేపర్లోనే రాసేసి ఈ పార్ట్ బి క్వశ్చన్ పేపర్ని అంటే ఆబ్జెక్టివ్ని మీరు ఆల్రెడీ రాసిన ఆన్సర్ షీట్స్ ఉంటాయి కదా, సో ఆ రెండింటిని జాయిన్ చేసేసి టై చేసి లాస్ట్కి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇన్విజిలేటర్కి ఇవ్వాలి. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏంటంటే అన్నీ రాశాక మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని ఏమైనా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదని చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఆన్సర్ షీట్ కానీ ఆబ్జెక్టివ్ షీట్ మొత్తం ఆన్సర్ షీట్ మొత్తం ఇన్విజిలేటర్కి అప్పుడు సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఈ వీడియో మీకు చాలా యూస్ అయింది అనుకుంటున్నాను. సో ఓకే, మీరు ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే మిగతా క్వశ్చన్ పేపర్స్, మిగతా సబ్జెక్ట్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, మిగతా సబ్జెక్ట్స్ క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.